వరుణ్ అని పేరు మీరు పెట్టుకున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. వరుణ్ అనే పేరు పెట్టుకున్న వారి విశ్లేషణ గనుక ఈ ఫార్ములా ద్వారా ఒక్కసారి చూసినట్టయితే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. విఏఆర్యుఎన్ వరుణ్. దీని వాల్యూస్ గనుక మనం చూసినట్లయితే వి అంటే 6, ఏ అంటే 1, ఆర్ అంటే 2, యు అంటే 6, ఎన్ అంటే 5. ఈ వాల్యూస్ మొత్తం మనం చాలియన్ సిస్టమ్ ప్రకారం చూసుకుందాం. ఇక్కడ ఈ గల్లలో గనక 9 బాక్సుల గల్లలో గనక మనం వీటిని నింపినట్లయితే, ఫిల్ చేసినట్లయితే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. వి అంటే 6. 6 అంటే ఇక్కడ మనకు చదువు. వరు వరుణ్ చదువు విషయంలో చాలా ముందుకు సాగుతూ ఉంటాడు. ఉద్యోగాలు కూడా లభిస్తాయి. ఒకవేళ ఉద్యోగంలో ఉన్న ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఏ అంటే 1. 1 అంటే వివాహం. వరుణ్‌కి వివాహం జరుగుతుంది. అదేవిధంగా 6 అంటే 2. 2 అంటే సంతానం. వరుణ్‌కి సంతానం కలుగుతుంది. యు అంటే 6 వచ్చేసింది ఆల్రెడీ. ఎన్ అంటే 5. 5 అంటే ఇక్కడ సొంత గృహం. సొంత గృహం కట్టుకునే అవకాశం వరుణ్‌కి చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనం ఫిల్ అయినవి గనుక చూస్తే 1, 2, 5, 6 ఇవి పాజిటివ్‌గా తీసుకుంటాం మనం. ఫిల్ గాని గనుక చూసుకున్నట్లయితే ఇవి నెగెటివ్‌గా ఉంటాయి. 3 అంటే ఇక్కడ రిలేషన్‌షిప్. రిలేషన్‌షిప్‌లో సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది వరుణ్‌కి. అదేవిధంగా 4 అంటే రుణ బాధలు. రుణ బాధలు వీరికి ఎంతో కష్టపడి సంపాదిస్తూ ఉంటారు. కానీ అది నిలవదు. రుణ బాధలు 50-50% ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా 7 వ్యాపారం. అన్ని వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఏ వ్యాపారంలో చూసినా కూడా కొంచెం నష్టాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా 8 ఆరోగ్యం విషయంలో వరుణ్‌కు కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అదేవిధంగా 9 వరుణ్ విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటాడు. కానీ అంత సులభంగా ఉండదు. వరుణ్‌కు శత్రువులు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో, ఇప్పుడు గనుక మనం చూసినట్లయితే వరుణ్‌కి ఏది పాజిటివ్, ఏది నెగెటివ్ అనేది ఈ చార్ట్‌లో ఫిల్ చేసి చూసాం. మీరు గనక వరుణ్ అని పేరు పెట్టుకొని ఈ సమస్యలు గనక మీకు ఉన్నట్లయితే ఒక్కసారి